హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి శారీస్. మన స్టోర్ లొకేషన్ వచ్చేసి నియర్ చండీమాత టెంపుల్, నాగోల్, బండ్లగూడ అండి. మీకు అందరికి ఇష్టమైన పటోలా శారీస్ అయితే వచ్చాయండి. మళ్ళీ రీస్టాక్ చేసాము. సో అందరి రిక్వెస్ట్ మీద మనం వీడియో చేస్తున్నామండి. అందరికీ వీడియో కాల్లో స్లాట్స్ అంటే బుక్ చేయడం కష్టం అవుతుంది. సో నేను ఈరోజు అందుకే వీడియో కూడా చేసి పెడుతున్నాను. ఇప్పుడు అవైలబుల్గా ఉన్న కలర్స్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి. కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ శారీనే చూడండి ఎంత బాగుందో. ఒక విషయం అండి, అందరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ని. మీరు మీ ఎంకరేజ్మెంట్తోనే చాలా యూనిక్ శారీస్ అయితే నేను తీసుకొస్తున్నాను. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా కూడా యాడ్ అవుతాయి. మా అందరికీ ఇష్టమైన శారీసే కదా, అండ్ దట్టు నేను అన్ని ప్రీమియం అండ్ ప్యూర్ క్వాలిటీసే మీకు ఇస్తున్నాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ శారీనే చాలా మంచి శారీ అండి. ఇది ఏంటి అంటే ట్విల్ అంటాం కదా, ట్విల్ పటోలా శారీ అండి ఈ శారీ. దీన్ని ఇలా 2 సైడ్స్ కూడా మనం వేర్ చేయొచ్చు. కలర్స్ మనకి ట్విల్ కంచిలో నేను చెప్తాను కదా, 2 కలర్స్ అంటే వార్ప్లో ఒక కలర్, వెఫ్ట్లో ఒక కలర్ వీవ్ చేస్తాము అని. దీంట్లో కూడా అంతే అండి. ట్విల్ పటోలాలో ఇలా పైనుండి ఒక కలర్, ఇది కాఫీ బ్రౌన్ షేడ్ అండి. ఈ మిడిల్లోది ఎలిఫెంట్ థీమ్లో వచ్చింది. ఇది పర్పుల్ షేడ్. 2 సైడ్స్ కూడా మనం వేర్ చేయొచ్చు ఇలాంటి శారీస్ని. ఇదిగోండి ఎంత బాగుందో. దీని వీవింగ్ కాన్సెప్టే వేరేలాగా ఉంటుంది. నార్మల్ పటోలా కంటే ట్విల్ అంటే ట్విస్ట్ చేసి చేస్తారనమాట. సో ఇది డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ శారీస్. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. చిన్న పళ్ళుసే వస్తాయి, మీ అందరికి తెలుసు కదా. అండ్ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవి. ఇదైతే ఒకటే శారీ వచ్చింది. ఇది వీవింగ్ టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇంకా ముందు ఇంకా కొన్ని తీసుకురావడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ శారీ ఇలా కలర్ఫుల్గా వచ్చింది. ఎంత మందికి ఇష్టమో ఈ కలర్ కాంబినేషన్స్. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ పటోలాస్లో ఎలా అంటే ఏదైనా కూడా ఒక థ్రెడ్ వీవింగ్ చేయడం ఈజీ ఉంటుంది. ఫస్ట్ డైయింగ్ కష్టం అనమాట దీంట్లో, ఈ పటోలాలో అది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఫస్టే వీవరు అన్ని థ్రెడ్స్కి డై చేసి తర్వాత వీవ్ చేస్తారు. సో అందుకే ఇది టైం టేకింగ్ కూడా ఈ ప్రాసెస్. ఇవన్నీ రాజ్కోట్ పటోలా శారీస్ అండి. అయితే దీంట్లో ఇలా సింగిల్ కాబట్టి ఒక్కసారి డై చేసి వీవ్ చేశారు. ఇది రాజ్కోట్ పటోలా అండి. దీంట్లో అయితే ఒక్క సైడే అంటే వార్ప్లో అయినా వెఫ్ట్లో అయినా కూడా ఇక్కడ ఒక్కసారి డై చేస్తాము. బట్ పాటన్ పటోలాస్ అయితే మనకి 2 టైమ్స్ డై చేసి ఫస్టే మన బ్రెయిన్లోనే ఆలోచించుకొని వీవర్స్ అలా ఉంటారనమాట. వాళ్ళు ఏ కాన్సెప్ట్లో తీసుకుంటారో అది ఎక్కడ ఆ థ్రెడ్ ఎక్కడ రావాలి అనేది కూడా వాళ్ళు ఫస్టే ఎక్కడ ఏ థ్రెడ్ రావాలి, ఎక్కడ ఏ కాన్సెప్ట్ రావాలి, ఎక్కడ ఏ డీర్ రావాలి, ఇలా అంటే సపోజ్ ఇది ఒకవేళ పాటన్ పటోలా అయితే ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా అంతే అండి. ఇది కూడా ఎక్కడ ఏది రావాలి అనేది ఫస్టే వాళ్ళు ఇమాజిన్ చేసుకొని వాటికి డై చేసి తర్వాత వీవ్ చేస్తారనమాట. వీటిలో గొప్పతనం అది అనమాట. ఈ వీవర్స్ అయితే చాలా మంచి వీవర్స్ అండి. వీళ్ళు కూడా మనకిచ్చే వాళ్ళు. ఇదిగోండి ఇది బ్లౌజ్. ఇదైతే ఇప్పుడు నేను చూపించేవైతే అన్ని సింగిలే అండి. సింగిల్ పటోలా శారీస్ అంటాం కదా, రాజ్కోట్ పటోలా అనమాట. ఇదిగోండి ఇది కూడా బాగుంది. ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, ఓన్లీ డబల్ కాకుండా సింగిల్ ఇక్కత్ పటోలా శారీస్లలో కలర్స్ అంత కనిపించవని. బట్ ఈ శారీస్ చూడండి, నేనైతే అన్నీ సెలెక్ట్ చేయడం కూడా ఇలా డార్క్ కలర్సే తీసానమాట. చాలా యూనిక్గా ఉన్నాయి. ఇది చూసిన వాళ్ళు కూడా ఇది డబల్ వీవింగా సింగిల్ అని కూడా అడుగుతున్నారు. అంత మంచిగా ఉన్నాయన్నమాట. సింగిల్ అయినా కూడా డబల్ లాగా కనిపిస్తున్నాయి మీకు బ్రైట్గా కలర్స్ అన్నీ. ఇదిగోండి చాలా నీట్గా వచ్చింది వీవింగ్. అండ్ ఇక్కడ కూడా ఇది పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది. వావ్, ఇది చూడండి ఈ కాన్సెప్ట్ చాలా బాగా వచ్చింది చూడండి. ఇవన్నీ మనకి పటోలాలో ఈ డిజైన్స్ నేయడం కూడా కష్టమే అండి. బోత్ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చారు. సగము మనకి సపరేట్ చేసుకోవడం కూడా కొంచెం పని అండి వాళ్ళకి. ఇదిగోండి ఇది పళ్ళు. దీంట్లో పళ్ళు కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా
కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ పర్పుల్. ఇవన్నీ ఈ శారీస్ మనం డబల్ దాంట్లో చూసినా అండ్ సింగిల్లో చూసినా కూడా సేమ్ కలర్ కనిపించేటట్లు అంత బ్రైట్గా వచ్చింది ఈ శారీ అయితే. దీంట్లో కూడా వీవింగ్ చూడండి, ప్యాటర్న్స్ కూడా చాలా ట్రెండింగ్ ప్యాటర్న్స్ అనమాట. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఇది థ్రెడ్ వీవింగే అండి, జెరీ వీవింగ్ కాదు. అండ్ పళ్ళు అండ్ బార్డర్స్, ఇక్కడ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో తీసుకున్నారు. ఈ మిడిల్లో వచ్చేసి పికాక్ బ్లూ అండి అండ్ బార్డర్స్ ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్లో కూడా రాయల్ బ్లూ అండి, మంచి పింక్ షేడ్ అండి. అండ్ బోత్ సైడ్స్ కూడా వీవింగ్ అయితే ఈ మిడిల్లో కూడా అంతా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి వీవింగ్. ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకొని చేశారు. దీంట్లో ఏంటంటే వీవర్స్ కొంచెం కలర్ వేరే దగ్గర అంటినా కూడా ఆ శారీ మళ్ళీ వీవింగ్కి రాదండి, వీవింగ్ కరెక్ట్గా రాదు. అయినా కూడా ఇన్ని కలర్స్ అయినా కూడా ఇంత పర్ఫెక్ట్గా వీవ్ చేశారు చూడండి. పళ్ళు అండ్ బ్లౌజ్ మన దగ్గర అయితే ఇవన్నీ ప్యూర్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అండి, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కూడా. ఇప్పుడైతే అంటే ఎప్పుడైనా కూడా మన దగ్గర ప్యూర్సే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనకు సిల్క్ మార్క్ కూడా వచ్చింది, సో మీరు ఇంకా ఏ డౌట్ లేకుండా తీసుకోవచ్చు కూడా. ఇదిగోండి, వావ్, ఈ మిడిల్లో వచ్చేసి మనకి లెహేరియా ప్యాటర్న్ అండి. నేను రీల్ పెట్టినప్పుడు దీంట్లో వేరే కలర్స్ వచ్చినా కూడా అవి అయిపోయాయి. ఇంకా ఈ బోత్ సైడ్స్ కూడా చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది. అండ్ పళ్ళు ఇలా స్మాల్ పళ్ళుసే ఉంటాయి, వీటన్నిటికీ సేమ్ పళ్ళుసే ఉంటాయి దాదాపు. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్, ఇది కాఫీ బ్రౌన్ అండి, ఇలా కాఫీ బ్రౌన్ అండ్ రెడ్ కాన్సెప్ట్లో వచ్చింది ఈ శారీ. చూస్తే ఇవంతా కల్నేత షేడ్ లాగా కనిపిస్తాయండి. ఇక్కడ బార్డర్స్ కూడా ఈ కల్నేత షేడ్ ఏంటంటే గ్రీన్ అండ్ కాఫీ బ్రౌన్ అండి. ఇక్కడ కూడా అంతే, మనకి పాత పట్టు చీరలలో ఎక్కువ ఈ కాంబినేషన్స్ తీసుకునే వాళ్ళు కంచిపట్టులో. ఇప్పుడు మనకి బ్లౌజులు వస్తూ ఉన్నాయి కదా, ఆ బ్లౌజులలో నేను ఈ కలర్స్ ఎన్ని తీసుకొచ్చినా కూడా అలానే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎందుకు అంటే ఎక్కువ శాతం ఇలాంటి కాన్సెప్ట్సే తీసుకొని వాళ్ళు వీవ్ చేశారు. మేము ఎన్నెన్నో శారీస్ చూస్తున్నాము బ్లౌజ్ల పేరు మీద, వాళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్లు ఉన్నాయి, పాత ఓల్డ్ పట్టు చీరలు 30 years 40 years, కొద్దిమంది 50 years బ్యాక్వి కూడా చూస్తున్నాము. సో దాంట్లో కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్సే ఉన్నాయండి. దీంట్లో కూడా మనకి రెడ్ బ్లౌజే వస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, ఏ శారీకి ఆ శారీనే అండి, యూనిక్గా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్లో తీసుకున్నారు. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలా పర్పుల్ అండ్ పింక్ షేడ్లో తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది చూడండి, ఇలా ఫ్లోరల్ థీమ్లో అండ్ యూనిక్గా వచ్చింది ప్యాటర్న్ కూడా. ఈ మిడిల్లో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్. ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మొత్తం థీమ్ వచ్చేసి ఇలా ఫిష్ ఉంటుంది కదా, ఆ థీమ్లో తీసుకున్నారు. దాంట్లో ఇంకా ఫ్లోరల్ థీమ్ ఉంది, చాలా యూనిక్గా ఉంటుందండి, వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఇవైతే. దీంట్లో వచ్చేసి పళ్ళు కూడా ఇలా బ్రైట్గానే వచ్చింది, సేమ్ కలర్లోనే తీసుకున్నారు. మొత్తం శారీ అంతా మనకి బాటిల్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్లోనే వచ్చింది శారీ మొత్తం. యూనిక్గా ఉంటాయండి ఈ శారీస్ కడితే కూడా. ఇది కూడా అండి అసలు ఏ శారీకి ఆ శారీ బాగుంటుందని చెప్పాను కదా, ఇది కూడా మనకి ఎల్లో అండ్ కాఫీ బ్రౌన్ ఉంటుంది కదా, కాఫీ బ్రౌన్ షేడ్లో తీసుకున్నారు. ఇంకా దీంట్లో కాఫీ బ్రౌన్ ఒకటే కాకుండా కల్నేత షేడ్, ఇందాక నేను ఒక శారీలో చెప్పాను కదా గ్రీన్ కూడా కల్నేత ఉంది అని, దీంట్లో మధ్యలో ఇలా గ్రీన్ కూడా వచ్చింది చూడండి, కాఫీ బ్రౌన్ మధ్యలో వచ్చింది. చాలా యూనిక్గా ఉంటుందండి ఈ శారీ కూడా కడితే. పళ్ళు అండ్ బ్లౌజ్, వీవింగ్ చాలా బాగా వచ్చిందండి, వీవింగ్ ఎక్సలెంట్ వీవింగ్. ఇది కూడా అండి కొద్దిమంది ఈ శారీస్కి బాగా అలవాటు అయిపోయి వేరే శారీస్ కట్టలేకపోతున్నామండి, అంత ఈజీ టు క్యారీ అయిపోయినాయి మాకు అని అంటున్నారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కూడా, వాళ్ళకి ఈజీగా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఇది మంచి రాయల్ లుక్ని అయితే ఇస్తాయి. ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఈ శారీస్ అన్నీ. ఇది కూడా మిడిల్లో వచ్చేసి చూడండి కాన్సెప్ట్ వచ్చేసి ఇలా ప్యారెట్ కాన్సెప్ట్, ఇంకా ఫ్లోరల్ థీమ్లో ఉంది. బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చేసి కాఫీ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్. మన శాంభవి శారీస్లో ఏ శారీకి ఆ శారీనే చాలా యూనిక్గా అనిపిస్తుంది కదండి, దీంట్లో కూడా అంతే అనిపించింది నాకు. పటోలాలో కూడా ఈరోజు నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే అక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కరెక్ట్గా ఫోటో తీసి మీరు పిన్ చేయండి, మా టీం మీకు రిప్లై ఇస్తుంది, డీటెయిల్స్ అన్నీ పెడతామండి.
ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి. లేదు అంటే మీరు స్టోర్ని విజిట్ చేసి తీసుకుంటా అంటే స్టోర్ని కూడా విజిట్ అవ్వచ్చండి. గూగుల్లో మీరు శాంభవి శారీస్ అని టైప్ చేసినా కూడా మీకు లొకేషన్ వస్తుందండి. సేమ్ అదే మీరు యూబర్ అండ్ ఓలా ఇవి ర్యాపిడోస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మీరు టైప్ చేసి పెట్టుకొని లొకేషన్ పెట్టుకొని కూడా రావచ్చండి. వస్తున్నాయి ఇప్పుడైతే లొకేషన్ కూడా అన్నీ కరెక్ట్గా అప్డేట్ అయ్యాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి యూనిక్ శారీస్ కోసం మన శాంభవి శారీస్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.